తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్లకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న స్టార్ హీరోలు చాలామందే ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పటంలో ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. నందమూరి ఫ్యామిలీ 3వ తరం హీరోగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. వాళ్ల తాత అయిన సీనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులతో తెలుగు తెరకు పరిచయమైన ఆయన యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నారు. 1983 మే 20న నందమూరి హరికృష్ణ, శాలిని దంపతులకు జూనియర్ ఎన్టీఆర్ జన్మించాడు. హరికృష్ణకి అప్పటికే లక్ష్మీ గారితో పెళ్లైంది. 3 పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ శాలిని గారిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఎన్టీఆర్ జన్మించినప్పటి నుంచి కూడా వాళ్లను నందమూరి ఫ్యామిలీతో కలవనిచ్చేవారు కాదు. వాళ్ళు ఎక్కడో ఒక చిన్న ఇంట్లో ఉండేవారు. వాళ్ళకి కావలసిన అన్నింటినీ హరికృష్ణ చూసుకునేవారు. కానీ ఇంటికి మాత్రం రానిచ్చేవారు కాదు. ఇక ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఎన్టీఆర్ తల్లి శాలిని ఎలాగైనా ఎన్టీఆర్ను ఆ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయాలంటే ఇతన్ని హీరోను చేయాలి అని తనకి చిన్నప్పటి నుంచే డాన్సులు నేర్పించింది. ఇక రామాయణంలో రాముడి గురించి చెప్పి ఆయన వనవాసం ఎలా చేశాడు, ఎందుకు చేశాడో వివరంగా చెప్పేదట. అలాగే నువ్వు ఎప్పటికైనా వనవాసం ముగించుకున్న రాముడిలా నందమూరి ఫ్యామిలీ వాళ్లతో కలవాలి అంటూ బలంగా చెప్పేదట. అప్పుడే ఎన్టీఆర్ వాళ్ళ అమ్మకి మాట ఇచ్చాడట. అందుకే చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఇంకెన్నో చీత్కారాలు ఎదుర్కొన్నప్పటికీ అది భరించి నిలబడి సినిమా హీరోగా ఎదిగాడు. అప్పటి నుండి సినిమాల కోసమే పరితపిస్తూ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని సంపాదించుకోవటానికి ముందుకు సాగుతున్నాడు. మొత్తానికి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరాడు. వాళ్ల ఫ్యామిలీలోకి అతడికి ఘనంగా స్వాగతం పలికారు. ఇక ఇప్పుడు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న చాలామంది హీరోలకు సవాళ్లను కూడా విసురుతూ స్టార్ హీరోగా ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ డ్యాన్స్ చేసేటప్పుడు ఒక్కసారి కూడా రిహార్సల్స్ ఎందుకు చేయడు అంటే చిన్నతనంలోనే విపరీతమైన డ్యాన్సులు చేసి అత్యుత్తమమైన పర్ఫార్మెన్స్లను ఇచ్చి ఎన్నో వందల అవార్డులను కూడా గెలుచుకున్నాడు. చిన్నతనం నుంచి వాళ్ళ అమ్మతో ఉండటం వల్ల ఎన్టీఆర్కి బాధ్యతలు ఏంటో తెలిసాయి. ప్రస్తుతం ఆయన ఇండియాలో ఉన్న అత్యంత తక్కువ మంది స్టార్ హీరోల్లో ఒకటిగా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో చేస్తున్న డ్రాగన్ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ తన 42వ బర్త్డేను జరుపుకుంటున్నారు. ఇక తను ఆరోగ్యంగా ఉండి మంచి సక్సెస్ఫుల్ సినిమాలను చేయాలని మనమందరం కోరుకుందాం.